మనం పెద్దయ్యే కొద్దీ అమ్మ, అత్తయ్యలాగే ఆలోచిస్తామనుకుంటా. ఎంట్రన్స్‌లోనే ఈ బెడ్‌షీట్స్ దగ్గర బార్గెనింగ్ స్టార్ట్ చేసేసాం. అండ్ ఎంట్రన్స్ పక్కనే ఈ స్టాల్‌లో కార్డ్ సెట్స్ చాలా బాగున్నాయి. సో, ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా థాట్ ప్రాసెస్ తర్వాత ఏం తీసుకోవాలో అర్థం కాక ఫస్ట్ తినాలని డిసైడ్ అయ్యాం. చెప్పండి ఈ మసాలా పాపడ్ ఎంతమందికి ఫేవరెట్? తర్వాత ఇంకా వేట చాలా సీరియస్‌గా స్టార్ట్ చేసాం. రబ్బర్ బ్యాండ్స్, ఇయర్ రింగ్స్, జ్యువెలరీ అన్నీ ఒక రౌండ్ వేసేసాక ఈ స్టాల్ దగ్గర ఆగాం. మోస్ట్లీ షాపింగ్ ఇక్కడే చేసాం. చాలా బాగుంది వీళ్ళ దగ్గర కలెక్షన్, ఈవెన్ టాడ్లర్స్‌కి కూడా. ఇక్కడ మా కాన్సంట్రేషన్ అండ్ బార్గెనింగ్ స్కిల్స్ని మెచ్చుకోవాలి. మరి ఇంటి నుండి ఫోన్లు వస్తున్నా సరే ఏమాత్రం డిస్టర్బ్ అవ్వకుండా, ఫోకస్ షిఫ్ట్ అవ్వకుండా బార్గెనింగ్ చేసాం. ఏంటో ఇంతకుముందు గోల్డ్ చూస్తే వచ్చే ఈ ఫీలింగ్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ చూస్తే కూడా చంద్రముఖిలా అయిపోతున్నా. ఏం చేస్తాం మరి, రేట్లు అలా ఉన్నాయి. కలెక్షన్ మాత్రం చాలా బాగుంది. ఇక మీ బార్గెనింగ్ స్కిల్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. మేబీ క్లోజింగ్ టైంలో వెళ్తే ఇంకా చీప్గా దొరకచ్చు. ఇంత కష్టపడి షాపింగ్ చేసిన తర్వాత ఆకలేస్తుందిగా మరి, అందుకే బాగా లాగించేసాం. అన్నట్టు ఇప్పుడు చూపించిన ఏ స్టాల్ డీటెయిల్స్ కావాలన్నా, ప్రైసెస్ కావాలన్నా కమెంట్ చేయండి. ఇలా జరిగింది మా గర్ల్స్ డే అవుట్. కోర్స్ నైట్ అయిపోయింది అనుకోండి, మరి ఇంట్లో వాళ్ళని కూల్ చేయాలి కదా, అందుకే ఈ రోజు కొన్నాం. సర్లే ఇంత చెప్పావు ఏం కొన్నావు అని అడగచ్చు. టడా, ఫ్యామిలీ మొత్తానికి అవుట్ఫిట్స్ తీసేసుకున్నాం చూడండి. ఫాలో ఫర్ మోర్.